జన విజ్ఞాన వేదిక అంతా కూడా ఇది కొంత సెమీ అర్బన్ ఏరియాని కూడా కలుపుకుంటుంది కాబట్టి టైం ఇచ్చేవాడు కూడా డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉంటారు కాబట్టి మనం కార్యకర్తల్ని ఎక్కువ మందిని తీసుకోగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి చాలా పెద్ద జిల్లా. అదేవిధంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మన నాయకులు ఇక్కడ వారందరికీ కూడా నా అభినందనలు. ఒక మహాసభను నిర్వహించడం అంటే దానికి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. వాటన్నింటినీ అతిక్రమించడానికి డెఫినెట్గా రాష్ట్ర సెక్రటరియట్, స్టేట్ కమిటీ రెండు కూడా జిల్లాకు సహాయపడతాయని పూర్తిగా హామీ ఇస్తున్నాము. లోకల్గా మనం సాధ్యమైనంత వరకు ఎంత ఎక్కువగా అయితే అంత ఎక్కువ మందిని సభ్యులుగా తీసుకోవాలి. అదేవిధంగా పెద్దలందరినీ కూడా, జిల్లాలో ఉన్న పెద్దలను కలిసి మనకి ఆర్థికంగా కూడా నిలబడే అవకాశం వచ్చేందుకు మనం అంతా కూడా ప్రయత్నం చేయాలి. ఈ మల్కాజ్గిరి ఏరియాలో ఇండస్ట్రీస్ కూడా, మల్కాజ్గిరి వైద్యుల ఏరియాలో ఇండస్ట్రీలు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీస్ని కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. మన సైన్స్ ఆర్గనైజింగ్ కమిటీ కాబట్టి, సైన్స్ ప్రమోటింగ్ కమిటీ కాబట్టి దీన్ని ఫలప్రదం చేయాలి అంటే ఈ ఏరియాలో పనిచేసే సైంటిస్టుల్ని, ఇంజనీర్లని కూడా మనం కలుపుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళతో కూడా మనం కాంటాక్ట్ పెంచుకోవడానికి ఇలాంటిది సదవకాశం. కాబట్టి మనం డెఫినెట్గా పెద్ద ఆర్గనైజేషన్స్ను విజిట్ చేసి, ముఖ్యంగా సైన్స్ బేస్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ను విజిట్ చేసి వాళ్ళతో స్నేహం చేసుకుని సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా శాస్త్ర విజ్ఞానాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాల్సినటువంటి ప్రభుత్వాలు అజ్ఞానం వైపు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. దానివల్ల విద్యార్థుల్లో విజ్ఞానానికి బదులుగా అజ్ఞానం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు శాస్త్రీయ దృక్పథం కోసం పోరాడాల్సిన అవసరం ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభలు మన ప్రాంతంలో జరగడం ఈ మహాసభల సందర్భంగా కార్యక్రమాల ద్వారా ఉద్యమం ఈ ప్రాంతంలో మరింత పెరగడానికి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి ఈ మహాసభ ఉపయోగపడుతుందని, మనందరి సహకారంతో ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం ప్రయత్నిస్తామని తెలియజేస్తాం. ఆర్థిక సహాయం గురించి స్వయంగా చెప్పారు. అలాగే మేము కూడా వీలైనంత వరకు అన్ని విధాల ఆర్థికంగా ఆర్థికంగా పాల్గొంటూ ఈ మహాసభలు చేపట్టడానికి పాల్గొనడానికి తెలియజేస్తాం. Thank you, sir. Thank you very much. Govardhan Reddy garu. వేదిక మీద పెద్దలకి, వేదిక ముందున్నటువంటి పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. మరి ఈ రోజుల్లో ఒక స్కూల్ యాజమాన్యంగా ఒక విషయం సార్, ఏంటంటే ఈరోజు పిల్లల్లో చాలా ఏమవుతుందంటే ఎంతసేపు ఈ మీడియా ఎఫెక్ట్ వల్ల అనైతికటువంటి విలువలకు వాల్యూ ఇస్తున్నారు. సెల్ ఫోన్స్ అని, వీడియోస్ అని, డ్రగ్స్ అని, వివిధ రకాలైనటువంటి చెడు వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారు పిల్లలంతా. మరి ఖచ్చితంగా శాస్త్రీయ దృక్పథం అనేది పిల్లల్లో
డెవలప్ చేస్తూ పిల్లల్ని కొద్దిగా ఈ వైపుకు మనం మళ్లించగలిగినట్టయితే సమాజం అనేది ఖచ్చితంగా మన దేశం కూడా ముందుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పెద్దలందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని శాస్త్రీయపరమైనటువంటి విధానాలను పిల్లల్లో ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పేసి ఉంది, ఇంకా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. మరి ఒక మేధావి మౌనం అనేది చాలా ప్రమాదం. కాబట్టి మేధావులందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, వేదిక ముందున్నటువంటి వాళ్ళు చాలా పెద్ద మేధావులు ఉన్నారు. అందరూ కూడా ఒక సీరియస్గా ఒక విద్యార్థుల్లో, స్కూల్ విద్యార్థుల్లో మనం ఏ విధంగా పాజిటివ్ థింకింగ్ని, సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది అనే విధానాన్ని రూపొందించి ప్రతి పాఠశాలలో కూడా మన సైంటిఫిక్ని డెవలప్ చేసినట్లయితే బాగుంటుంది సార్. ఎందుకంటే దేశ భవిష్యత్తు అనేది తరగతి గదుల్లోనే నిర్మితమవుతుంది. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఒక కొటేషన్ సార్, ఒక దేశం నాశనం కావడానికి మనం కత్తులు యుద్ధాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. విద్యా వ్యవస్థను నాశనం చేసినట్టయితే ఆ దేశ వ్యవస్థ మొత్తం నాశనం అవుతుందని చెప్పేసి ఒక కొటేషన్ ఇక్కడ చదివాడు. మరి మన దేశ విద్యా విధానంలో కానీ, రాష్ట్ర విద్యా విధానంలో కానీ మార్పులు చేసి ఒక సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి సార్. ఖచ్చితంగా మీరు ప్రభుత్వానికి కానీ సూచన సలహాలు చేసి ఈ సైంటిఫిక్ టెంపర్ని ఇంకా డెవలప్ చేసేటువంటి కార్యక్రమాలు మనం రూపొందించాల్సిన అవసరం ఉంది. మరి ఈ రాష్ట్ర మహాసభలు మన ఇక్కడ జరగడం అనేది మాకు సంతోషం సార్. నేను కూడా ఇంతకుముందు జన విజ్ఞాన వేదికలో కుత్బుల్లాపూర్ మండల్ జనరల్ సెక్రటరీగా చేశాను. మరి ఇంకా నా వంతుగా ఈ జన విజ్ఞాన వేదికకు ఖచ్చితంగా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. మరి ఈ మహాసభలకి నా వంతు ఉడతా భక్త సహాయంగా ఒక 5,000 నేను ఇవ్వడానికి ముందుకు వస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నాకు చాలా మంది తెలుసు ఇక్కడ. నేను జన విజ్ఞాన వేదికలో దాదాపు 2006 నుంచి కలిసి ఉన్నాను. చిన్నప్పుడు 8th క్లాస్ ఉన్నప్పుడు నేను జేవీలో వెళ్ళి మ్యాజిక్స్ నేర్చుకున్నాను. ఆ మ్యాజిక్స్ అనేది కమర్షియల్ మ్యాజిక్స్ కాకుండా పదులో చైతన్యం నింపేటట్టు, బాబాల యొక్క బాబాలో బండారం బయటట్టు ఆ మ్యాజిక్స్ ఉండేవి. చేతికి నిప్పు రాసుకోవడం కానీ, నిప్పులు మింగడం కానీ. సో అలాంటి మ్యాజిక్స్ మేము రకరకాల స్కూల్స్ కానీ, విలేజెస్ కానీ, ఊళ్ళకి వెళ్ళి, స్లమ్ ఏరియాస్లో వెళ్ళి కూడా మేము యూస్ టు ఎడ్యుకేట్ పీపుల్ అనమాట. సో ప్రజానికి చెప్తుండే ఏమని ఇట్లా ఉంటుంది మీరు. సో ఆ విధంగా నాకు జేవీ నుంచి నాకు ఒక అసోసియేషన్ నుంచి స్టార్ట్ అయింది. అట్లా దట్స్ హౌ నాకు జేవీ చాలా నచ్చింది. అండ్ దాంతో ఐ వాజ్ కంటిన్యూయింగ్ ద జేవీ సేమ్ చెప్పుకుంటాను. తెలుగు కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఇట్స్ నాట్ గుడ్ అండ్. సో ఇప్పుడు నేను చాలా స్కూల్స్లో కూడా, చాలా ఇక్కడ న్యూఢిల్లీకి వెళ్ళినా కూడా నేను జేవీ గురించి చెప్తా ఉంటాను. ఎందుకంటే నా సైంటిఫిక్ పేపర్, ఎందుకంటే స్కూల్ ఎంత చదువుకున్నా కూడా జేవీ వచ్చినాకనే నాకు సైంటిఫిక్ వేలో ఎలా ఆలోచించాలి, ఒక సైంటిఫిక్ సిస్టమేటిక్ వేలో ఎలా థింక్ చేయాలి, ఎలా మనం ఇష్యూని సాల్వ్ చేయాలని చెప్పి నేను జేవీ నుంచి నేర్చుకున్నాను. కోయా సార్ అండ్ అవినాష్ సార్ లైక్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. నేను వాళ్ళ నా గురువులు యాక్చువల్లీ. సో వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను నేను. సో మరన్నిటికి తగ్గట్టుగా నేను ఈ మహాసభలకు 10,000 రూపాయలు కూడా ఇస్తాను. బట్ నాకు రిక్వెస్ట్ ఉన్నది, మహాసభలో ఒక తీర్మానం చేయాలని చెప్పి ఈసారి ఎనీ పాస్ట్ మూఢనమ్మకాల పైన ఒక చట్టం తీసుకురావాలని తీసుకురావాలని తీర్మానం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ చేసినట్టున్నారు కానీ ఇంకా చట్టం రాలేదు. కాబట్టి ఈసారి అట్లీస్ట్ చట్టం తీసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఐ థింక్ ప్రజెంట్ సీఎం కూడా కొంచెం సైంటిఫిక్గా అనిపిస్తుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ మీద కూడా గవర్నమెంట్తో లింక్ అయ్యి ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామ్స్ ఇంకేమంటే ప్లాన్ చేసి నేను కూడా టైం కూడా కేటాయిస్తాను. సేమ్ అదేవిధంగా మనీ ఇస్ స్మాల్ థింగ్, బట్ టైం ఇస్ వాట్ ఐ కెన్ గివ్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. జన విజ్ఞాన వేదిక గురించి కానీ మనం విలేజ్ నుండి వెళ్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ సార్. ఎందుకంటే మొన్న పోషకోలు పండుగ అయింది. దానికి సంబంధించి ఏంటంటే జంతు బలులు విపరీతంగా మోస్తూ ఉన్నారు అక్కడ. సో దానికి సంబంధించి మనము మూఢనమ్మకాలు
ఆ విలేజ్ నుండి అంటే మనకు ఒక సిస్టమ్ని విలేజ్ నుండే తయారు చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో నా తరఫు నుండి కూడా నేను స్పాన్సర్ చేస్తానని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అంత ప్రొఫెసర్స్ నేను కేంద్రీయ విద్యాలయంలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. నా ఆగస్టు నెలవారీ జీతం నుంచి 3,000 రూపాయలు విరాళం వేస్తాను. మా మిసెస్ జెడ్పిహెచ్ఎస్ బాలాజీ నగర్లో టీచర్గా పనిచేస్తుంది. ఆమె ఆగస్టు నెల జీతం నుంచి 2,000 రూపాయలు విరాళం ఇస్తారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరియు మిత్రులు కూడా వేదిక ఉన్నటువంటి మిత్రులు రాష్ట్ర మహాసభలను మన మల్కాజిగిరి గారు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అయితే నాకు చాలా రోజుల నుంచి ఒక చిన్న సందేహం సార్, ఇప్పటికీ మనం ఈ డొనేషన్స్ గురించి ఎదుర్కోవాలి. మన కార్యకర్తలమే డొనేషన్స్ దగ్గరికి పోకుండా మనదనమనగా నిర్వహించే రోజు రాదా? ఒక 1000 మంది కార్యకర్తలు ఉన్నారనుకోండి, మనకు సభ్యులు ఉన్నారు, 15,000 రూపాయలు తీసుకుంటే సాధారణ 10 లక్షలు వచ్చేస్తాయి. 1000 × 1000 6 సుమారు ఉన్నాయి కాబట్టి 10 లక్షలు వచ్చేస్తాయి. ఇక్కడ నాకు మళ్ళీ కొన్ని సందర్భాలలో అంటే వేరే అనుకోకండి, కార్పొరేట్ వాళ్ళను క్రిటిసైజ్ చేస్తున్నాం, కార్పొరేట్ సంస్థలను క్రిటిసైజ్ చేస్తాం. ప్రైవేటుగా కమర్షియల్గా డబ్బులు బాగా లాగేటువంటి డాక్టర్లను అది వైద్య మెడికల్ వాటి ఉంటే క్రిటిసైజ్ చేస్తాం. మనం ఏదో చిన్న సర్పంచ్గా అందరికీ కావాల్సినటువంటి మంచి కార్యక్రమం చేస్తాం. వాళ్ళ దగ్గరికి ఏమో ఎందుకు అడగాలి? వాళ్ళ దగ్గరికి అడగడం, వెళ్ళడం, అడగడం, సందర్భం వచ్చినప్పుడు క్రిటిసైజ్ చేయడం తప్పు కాదు. వాళ్ళ సహకారం లేకుండా మనమే ఈ 10 లక్షలు ప్రోగ్రామ్ చేసుకోలేమా? ఎందుకు చేయకూడదు? కనీసం ఒక 1000 మంది కార్యకర్తలు ఉంటే నెక్స్ట్ టైం కానీ, ఈ మహాసభ కాదు, ఈసారికి మనం ఇలాగే పెట్టుకున్నాం, నెక్స్ట్ టైంకైనా కానీ మన కార్యకర్తలమే మనమే సరిపోయేటువంటి స్థితిగా చేద్దామని ఒక తీర్మానం చేయాలని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను. ఈ సందర్భంగా ఇండివిజువల్గా అందరు చెప్తున్నట్టు నేను కూడా ఒక 15 రూపాయలు ఆగస్టు జీతం నుంచి దీనికి విరాళంగా ఇచ్చడానికి సంసిద్ధతగా వ్యక్తం చేస్తున్నాను. మా నగరంలో గారికి అందజేసి వారి ద్వారా నేను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. కానీ ఒకటి మాత్రం నేను ఆలోచించండి బాగా, ఇప్పుడు కూడా మనం స్వయం సిద్ధంగా స్వయం పోషకంగా ఉండటం అనేది చాలా ఎక్కువ పవర్ ఇస్తుంది మనకి. కాబట్టి దాని గురించి ఆలోచించాలనేది ఒక కోరిక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఏమనుకోకండి సార్, ఇక్కడ కాలేజ్ చూడండి, ఈ కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించారు పిల్లలందరికీ. ఆ చైతన్య నారాయణ కూడా తక్కువ ఫీజులతో సార్ కాలేజీ రన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మామూలు విద్యార్థులు కూడా చైతన్య నారాయణని అఫోర్డ్ చేయలేని వాళ్ళందరూ కూడా, ఇంకా వేరే వేరే స్టూడెంట్స్ అఫోర్డ్ చేయని వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ చదువుకోవచ్చు, వాళ్ళకి అవకాశం కల్పిద్దామని చెప్పి ఒక సదుద్దేశంతో సార్ ఇక్కడ నడిపిస్తాను. కాబట్టి వారికి ప్రత్యేకంగా అభినందనలు చేస్తాం. వారిని 2 నిమిషాలు మాట్లాడుకుంటున్నాం. సార్ మీటింగ్ పెడుతున్నాం అంటే మన మీటింగ్ గురించి స్పెషల్గా కొత్త చీర తెప్పించారు, కిరాయి చీర కాదు. ఇక్కడ 2 నిమిషాలు క్లోజ్ మీతోటే లాస్ట్. పెద్దలకి అందరికీ నమస్కారాలు మరియు జన విజ్ఞాన వేదిక సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. మాకు వరప్రసాద్ సార్ చాలా సపోర్టివ్గా ఉంటారు, చాలా సంవత్సరాల నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది, చాలా కార్యక్రమాలు కూడా ఆహ్వానిస్తుంటాడు. ఇంతకుముందు కూడా మేము చెక్ముక్కి ప్రోగ్రామ్ కూడా మా స్కూల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చాలామంది విద్యార్థులు వచ్చి ఆ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగింది. అందుకని మా విద్యా సంస్థకు మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. జన విజ్ఞాన వేదిక అంటేనే జనాల్లో ఒక విజ్ఞానాన్ని, సైన్స్ని అభివృద్ధి చేయాలి, మూఢనమ్మకాలని దూరం చేయాలి. మూఢనమ్మకాల వల్ల అనేక సమస్యలు రావడం కానీ, పక్కదారి పట్టడం కానీ, కొంతమంది అనవసరంగా బాబాలు వేరే రూపాల్లో ప్రజలను మోసం చేయడం కానీ అని జరుగుతాయి. అవన్నీ మనం జన విజ్ఞాన వేదిక ద్వారా ఎక్కువ పాపులర్ చేస్తే ప్రజలు మోసపోయే వాళ్ళు చాలా తగ్గుతారు.
ఏది నిజమో అదే నమ్మటానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.